హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న స్నాక్ని మీరేమంటారు? మేమైతే సర్వపిండి అంటాం. దీన్ని జనరల్గా బియ్యపిండితోనే తయారు చేస్తారు. కాస్త హెల్దీ వర్షన్లో చేద్దామని జొన్నపిండి కలిపాను. అది కూడా పచ్చజొన్నల పిండి కలిపాను. ఇంత హెల్దీ వర్షన్లో చేసిన ఈ సర్వపిండిని ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా 1 కప్పు వరకు బియ్యపిండి తీసుకోండి. దాంట్లో 1/2 కప్పు వరకు జొన్నపిండి తీసుకోండి. తెల్ల జొన్నల పిండి కూడా తీసుకోవచ్చు. నేను పచ్చజొన్నల పిండి వాడుతున్నాను. దీనిలోకి కొద్దిగా జీలకర్ర వేసుకోండి. అలాగే కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోండి. అచ్చంగా దీన్నైతే బియ్యపిండితోనే చేస్తారు. మనం కాస్త హెల్దీ వర్షన్లో చేస్తున్నాం. దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోండి. నానబెట్టుకొనే వేసుకోవాలి. అలాగే పల్లీలను కూడా ఇలా క్రాక్ చేసేసి పచ్చివే వేసుకోవచ్చు. నా దగ్గర వేయించినవి ఉంటే వేసేసాను. తర్వాత దీనిలోకి మెయిన్ది ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ నువ్వులు. ఈ నువ్వులు కంపల్సరిగా వేసుకోవాలి. సర్వపిండిలో చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలని వేసుకోవాలి. దీంట్లోకి కారం కావాలి కదా, కారము పచ్చి కారం వేసుకోవచ్చు, రెడ్ కారం కూడా వేసుకోవచ్చు. అయితే నేను కంప్లీట్గా పచ్చిమిర్చి కారమే వేస్తున్నాను. పచ్చిమిర్చి కారంతో పాటు కాస్త రెడ్ మిర్చి కారం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. వెల్లుల్లిని పచ్చిమిర్చిని ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. తర్వాత దీన్ని ఇప్పుడు మనం పిండిలోకి యాడ్ చేసుకుందాం. మెత్తగా దంచుకోకూడదు. ఇలా ఉంటే మనకి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. దీనిలోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకుని వేసేసుకోండి. చిన్నగా కట్ చేసుకోండి, బాగుంటుంది మనకి. అలా కరివేపాకు వేసేస్తే కనుక మనకి తినేటప్పుడు రాలిపోతూ ఉంటుందన్నమాట. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటే మనము కరివేపాకు కూడా కంప్లీట్గా తింటాం. పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి తీయడానికి కూడా వీలుగా ఉండదు. వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలి. కాస్త సాఫ్ట్గా ఉండేలాగానే పిండిని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి బాల్స్ని సపరేట్ చేసుకొని మనం సర్వపిండి పెట్టేసుకోవడమే. దీనికోసం అల్యూమినియం గిన్నెలు కానీ, స్టీల్ గిన్నెలు కానీ, సర్వపిండి కోసమే స్పెషల్ గిన్నెలు కూడా ఉంటాయి. అలాంటి గిన్నెల్లో కానీ పెట్టేసుకుంటారనమాట. తెలంగాణలో అయితే సర్వపిండి అంటే తెలియని వాళ్ళు ఉండరండి. నిజంగా చాలా ఫేమస్ తెలంగాణలో. దీనికోసమే స్పెషల్ షాపులు కూడా ఉంటాయి. సో నా దగ్గర అయితే ఈ అల్యూమినియం గిన్నె ఉంటే దీనిలో పెట్టేస్తున్నాను. స్టీల్ గిన్నెలో పెడితే కనుక సరిగ్గా వచ్చినట్టు అనిపించదు. అందుకే నా దగ్గర ఇది ఎక్కువగా వాడట్లేదు. కానీ సర్వపిండి కోసం అయితే అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. ఫస్ట్ గిన్నెకి ఆయిల్ వేసేసుకొని కంప్లీట్గా రాసేసుకోవాలి. లేదంటే పిండి ముద్ద వేసినప్పుడు అతుక్కొని పోతుంది. పల్చగా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కొందరికి లావుగా ఉంటే ఇష్టం, కొందరికి పల్చగా ఉంటే ఇష్టం. నేనైతే కాస్త పల్చగా ఉంటేనే ఎక్కువగా ఇష్టపడతాను. మధ్యలో అడుగులో కాస్త మందంగా ఉన్నా కూడా చుట్టూ కాస్త పల్చగానే ఉంటేనే మనకి సరిగ్గా కాలుతుందన్నమాట. సో ఇలా మెత్తగా అనుకుంటూ కంప్లీట్గా పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో మధ్యలో అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలి. ఈ హోల్స్లలో మనం ఆయిల్ వేస్తామన్నమాట. ఆయిల్ వేసినప్పుడు కంప్లీట్గా అంతటా మంచిగా కాలుతుంది. ఎర్ర రంగు వచ్చేంత వరకు కాల్చుకుంటే కనుక క్రిస్పీగా చాలా బాగుంటుంది సర్వపిండి. ఈ హోల్స్లలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనకు చక్కగా కాలిపోతుందన్నమాట. క్రిస్పీగా అవుతుంది, లేదంటే మాడిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. అంటే కాస్త ఉడికినట్టుగా అవుతుందన్నమాట. ఈ 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత మూత తీసేసి
చుట్టూ తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. చుట్టూ తిప్పుతూ కాలుస్తున్నప్పుడే మనకు మధ్యలో కూడా కాలి క్రిస్పీగా అవుతుంది. ఇది కాల్చుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఇలా బోర్లిస్తే కనుక మనకి సర్వపిండి అనేది ఈజీగా వచ్చేస్తుంది. క్రిస్పీగా, టేస్టీగా, కారం కారంగా ఎంతో బాగుండే సర్వపిండి రెడీ అయిపోతుంది. మన తెలంగాణలో స్పెషల్ అన్నమాట. మనమైతే సర్వపిండి అంటాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తుంటారు. ఎలా పిలిచినా కూడా దీని టేస్ట్ అయితే మారదు. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.